ఆపరేషన్ సింధూర్ ఇది భారత్ జాతి ధైర్యం, సంకల్పం, న్యాయం కోసం పోరాటం. ఇది ఆపరేషన్ సింధూర్ కథ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేసిన విజయవంతమైన ప్రతీకార దాడి, దేశాన్ని గర్వపడేలా చేసిన చారిత్రాత్మక క్షణం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత జాతిని కలిచివేసింది. పాకిస్తాన్ ఆశ్రయంతో నడిచే ఉగ్రవాదులు అమాయకులను లక్ష్యంగా చేసుకుని కిరాతకంగా హత్యలు చేశారు. ఈ ఉగ్రదాడి ప్రతి భారతీయ పౌరుణ్ణి ఆగ్రహంతో రగిల్చింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రపందులకి ఎప్పుడు బుద్ధి చెప్తాదా అంటూ 1000 కళ్ళతో ఎదురు చూశారు అందరూ. ఆ సమయం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 1:05 నుండి 1:30 మధ్యలో భారత త్రివిధ దళాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 25 నిమిషాల్లో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి. ఈ మెరుపు దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని భారత్ తెలిపింది. కీలక ఉగ్రవాద శిబిరాలపై ఈ దాడులు జరిగాయి. సవాయి నల్లా, ముజఫరాబాద్, మురిజ్గే, సర్జల్, భిందర్, కోట్లీ, బహవల్పూర్, సియాల్కోట్, బూల్పూర్ లోని స్థావరాలను ధ్వంసం చేయబడ్డాయి. స్కాల్ప్ క్రూయిల్ క్షిపణులు, హామర్ బాంబులు, అధునాతన లోయిటరింగ్ మిషన్లతో ఈ దాడులను ఖచ్చితత్వంతో నిర్వహించబడ్డాయి. పాక్ పౌరులకు, పాక్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని జరగకుండా NIA ఇచ్చిన గైడెన్స్ తో కేవలం ఉగ్రవాద కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత్ త్రివిధ దళాలు దాడి చేశాయి. ఈ ఆపరేషన్ వివరాలను ఢిల్లీలోని జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ వెల్లడించారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఈ దాడులు ఖచ్చితమైనవి, బాధ్యతాయుతమైనవని తెలిపారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, గత 3 శతాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పెంచి పోషిస్తుందని, 21 రిక్రూట్మెంట్లు, చొరబాటు కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. విశ్వసనీయ నిఘా సమాచారాలతో 9 కీలక శిబిరాలను లక్ష్యంగా ఎంచుకున్నామని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు, భారత జాతి ఐక్యత, ధర్మం కోసం పోరాడే వీరత్వానికి నిదర్శనం. మన సైన్యం, మన యోధులు, మన దేశం, ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం నింపిన ఈ క్షణం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జై హింద్, జై భారత్.